బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ కొండాపూర్ మహీంద్రా షోరూంలో జరిగిన ప్రమాదంలో దాదాపు 12 వాహనాలు కాలిపోయాయి. షోరూంలో వాహనాల విడిభాగాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. షార్ట్ సర్క్యూటే కారణంగా మంటలు చెలరేగినట్టుగా భావిస్తున్నారు. షోరూంకు సెట్ బ్యాక్ లేకపోవడంతో మంటలను అదుపు చేయడం కష్టమైందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ప్లాస్టిక్ సామాగ్రి, థర్మాకోల్, ఫ్యాబ్రిక్ వస్తువులు ఉండడంతో అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. షోరూం నలువైపులా ఉన్న షాపులు, హోటళ్ల వైపు మంటలు వ్యాప్తి చెందకుండా ఫైర్ సిబ్బంది కట్టడి చేశారు. దీంతో మంటలు అదుపులోకి వచ్చాయి. ప్రమాద సమయంలో మహీంద్రా షోరూంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. స్పేర్ పార్ట్స్ ఉన్న గోదాం నుంచే మంటలు చెలరేగినట్లుగా గుర్తించారు. ఇవాళ ఉదయం 6 గంటల సమయంలో షోరూం వెనుక గోదాం కూలిన చోట మరోసారి మంటలు చెలరేగాయి. ఖరీదైన వాహనాలు కాలిపోయాయి. ఆస్తి నష్టం సుమారు 10 కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మోర్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాణా జాయిన్ అవుతున్నారు. రాణా, ఇవాళ ఉదయం 6 గంటలకి కూడా మహీంద్రా షోరూంలో మంటలు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడైతే పరిస్థితి ఏ విధంగా ఉంది? పూర్తిగా అదుపులోకి వచ్చినట్టేనా? నైట్ అంతా కూడా మొదట మిడిల్ నుంచి కూడా ఈ మంటలు అనేది వచ్చాయి. తర్వాత ఇక్కడంతా కూడా కాలిపోయాయి. కతే వెనకాల నుంచి కూడా ఈ మంటలు వ్యాప్తి చెందిన నేపథ్యంలో వెనక భాగం అన్నటువంటి ఆ గోదాము పైనటువంటి సీలింగ్ అంతా కూడా కింద పడిపోయింది. అదంతా కూలిపోయింది. దాని లోపలటువంటి దాదాపు 8 వెహికల్స్ అగ్నికి ఆహుతైపోయినటువంటి విజువల్స్ మనం బిగ్ టీవీలో చాలా స్పష్టంగా చూస్తున్నాం. అన్నీ కూడా చాలా కాస్ట్ అయినటువంటి వెహికల్సే. కోట్లాది రూపాయల వరకు కూడా ఇప్పుడు ఆస్తి నష్టం సంభవించిందనేసి కూడా వారు చెప్తున్నారు. అయితే ఉదయం 6 గంటల మధ్యంలో ఆ గోదాం వెనుకనటువంటి ప్రాంతంలో ఆల్రెడీ కింద పడిపోయింది. అక్కడి నుంచి కూడా ఒక భాగంలో మళ్ళీ మంటలు అనేది చెలరేగాయి. సో వెంటనే ఫైర్ సిబ్బంది అలర్ట్ అయ్యి ఆ మంటలు అనేది ఇప్పుడు అదుపులోకి తెచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి మొత్తం షోరూమ్ అంతా కూడా ఆల్మోస్ట్ కాలిపోయి కూలిపోయినటువంటి విజువల్ని కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు కూడా డెలివరీ చేయడానికి ఉన్నటువంటి వెహికల్స్ కూడా ఉన్నాయి. అవంతా కూడా న్యూ మోడల్స్. దాదాపు 1 వీక్ అయింది ఈ షోరూంలోకి తీసుకొని వచ్చి. ఎందుకంటే వచ్చినవన్నీ అమ్ముడిపోయాయి కాబట్టి నెక్స్ట్ ఇవంతా కూడా బుకింగ్లో ఉన్నాయి. సో ఇవి కూడా పూర్తిగా కాలిపోయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాదాపు ఈ మంటల వ్యాప్తి చెందినప్పుడు షోరూంలో 15 వెహికల్స్ ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఆ 15 వెహికల్స్ కూడా చాలా కాస్ట్ అయినది కూడా మనకు సమాచారం అవుతుంది. దాంట్లో XUV 700 వచ్చి 3 బ్లాక్ కలర్ వచ్చి 3 వెహికల్స్, అలాగే 2 వైట్ కలర్ సంబంధించిన వెహికల్స్, అలాగే XUV 3XO 3 వెహికల్స్, దాంట్లో బ్లూ కలర్ ఒకటి, రెడ్ కలర్ ఒకటి, వైట్ కలర్ ఒకటి, అలాగే ROXX1 వచ్చి బ్లాక్ తారు, అది ఒక కారు ఉంది, అలాగే EV9 కారు ఒకటి ఉంది, అలాగే EV6, ROXX, 3XO, బోలెరో నియో, ఇవన్నీ కూడా కార్లు అగ్నికి ఆహుతైనటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే సుమారు 10 గంటల ప్రాంతంలో ఎవరో ఒక వ్యక్తి ఇక్కడ చూడటము, పెద్ద ఎత్తున మంటలు వస్తున్నాయని తెలియడంతో ఫైర్ ఇంజిన్ ఇక్కడికి రావడం జరిగింది. సో అప్పటికే ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళు వెనక్కి రావడము, లోపల దాదాపు మరో 4 వెహికల్స్ ఉంటే వాటిని బయటకు తీసుకురావడానికి ప్రయత్నించడం, వాటికైతే ఎటువంటి డ్యామేజ్ జరగలేదు. కానీ అప్పటికే మంటలు పెద్ద ఎత్తున వ్యాప్తి చెందడంతో లోపలికి వెళ్ళి వెహికల్స్ తీసుకురావడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే మొత్తం పొగ అంటుకుపోయింది. ఎటు చూసినా కూడా మంటలే, నలువైపులా కూడా మంటలు చుట్టుకోవడంతో ఎవరు లోపలికి వెళ్ళడానికి సాహసించలేకపోయారు. ఎప్పుడైతే DRF సిబ్బంది కానీ తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన సంబంధించిన అగ్నిమాపక డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ రావడంతో
దాదాపు 8 ఫైర్ ఇంజిన్లు రాత్రి వచ్చాయి. 3 గంటల పాటు కూడా వీళ్ళు చాలా కష్టపడ్డారు. మొత్తం షోరూమ్ అంతా కూడా మంటలు అదుపు చేయగలిగారు. ఇప్పుడు నా విజువల్స్లో ఇప్పుడు ఫైర్ ఇంజిన్ చూస్తున్నారు. ఈ ఫైర్ ఇంజిన్ ఉన్నటువంటి పక్కనే స్కోడా షోరూమ్ కూడా ఉంది. సో అక్కడ కూడా ఒక కార్ల షోరూమ్ అది కూడా. సో దానికి మంటలు వ్యాప్తి చెందకుండా చాలా వరకు కూడా అగ్నిమాపక సిబ్బంది కష్టపడినటువంటి నేపథ్యంగా పడితే, లేకపోతే ఒకవేళ కానీ మంటలు ఈ కేబుల్స్ ద్వారా కూడా పోయి ఉండింటే చాలా అంటే చాలా పెద్ద ప్రమాదమే సంభవించేదనేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్థానికులు ఉన్నారో వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఈ స్కోడా షోరూమ్కి సంబంధించినటువంటి ఏసీలు కానీ ఈ కేబులింగ్ వర్క్స్ కానీ ఇవంతా కూడా ఇటువైపు ఉంది. పైగా ఈ రైట్ సైడ్లో మనకు గోదాం చాలా స్పష్టంగా కనపడుతుంది. సో ఈ గోదాం నుంచి కూడా మంటలు వ్యాప్తి చెందిందంటే చాలా వరకు కూడా ఆ బిల్డింగ్ కూడా అగ్నికి ఆహుతయ్యేటువంటి పరిస్థితి ఏర్పడేది. సో మరి చూడొచ్చు ఫైర్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ కూడా ఎంత కష్టపడ్డారంటే నైట్ అంతా కూడా ఈ మంటలను అదుపులోకి తీసుకురావడానికి. ఈ పొగలో వాళ్ళు కూడా ఊపిరి పీల్చుకోలేక చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డారనేసి కూడా మనం చూస్తున్నాం. సో మొత్తం అసలు ఒక్క చైర్ మిగలలేదు, ఒక కారు మిగలలేదు, ఒక్క వస్తువు అనేది మిగలలేదు. మొత్తం షోరూమ్ సంబంధించిన డాక్యుమెంట్స్ అగ్నికి ఆహుతాయి. కొంతవరకు కూడా నగదు అగ్నికి ఆహుతైపోయినటువంటి నేపథ్యం కనపడుతుంది. చాలామంది కస్టమర్స్ ఈ వెహికల్స్ని ప్రీ బుకింగ్ చేసుకున్నారు. అవన్నీ డెలివరీకి రెడీగా ఉన్నటువంటి సమయంలో మొత్తం ఈ యొక్క అగ్నికి ఆహుతైపోవడంతో వారు కూడా చాలా కంటతడి పెట్టినటువంటి నేపథ్యం పడితే వాళ్ళందరూ కూడా బయటకు వచ్చారు. ఎందుకంటే ఇవాళ రేపు ఇద్దరికి కస్టమర్స్కి డెలివరీ ఉందని ఆ షోరూమ్ సంబంధించిన డీలర్ కూడా ఆయన చెప్పారు. సో ఇంకా ఆయన కదిలిస్తే చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే చాలా ఎమోషన్తో కూడుకున్నటువంటి షోరూమ్ నాకు ఇది అటాచ్మెంటు. కానీ ఇది ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో చూస్తుంటే గుండె తరిక్కిపోతుంది. డబ్బులు పోయినా పర్లేదు కానీ షోరూమ్ని ఈ స్థితిలో చూడాలంటే నాకు బాధగా ఉంది. పైగా చాలామంది ఇక్కడ వర్క్ చేస్తుంటారు. ఇది ఇప్పుడు ఈ షోరూమ్ మళ్ళీ కొత్తగా మళ్ళీ రెడీ చేయాలంటే సమయం పడుతుంది అనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు వెహికల్స్కి ఆల్మోస్ట్ కొన్నిటికి ఇన్సూరెన్స్ ఉందా లేదా అని కూడా ఒకసారి చెక్ చేయాల్సిన అవసరం ఉంది. విజువల్లోనే మనం చూస్తున్నాం కారు ఏ రకంగా అయితే. నేను ఒక్కసారి ముందుకి వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. ఈ మొత్తం చాలా కొత్త కారు ఇదంతా. మొత్తం అగ్నికి ఆహుతైపోయింది. పైన సీలింగ్ ఉంటుంది. పైగా ఆ సీలింగ్ అంతా ఒక్కసారిగా కారు మీద పడిపోవడము. కారు అంతా కూడా చూడండి, మనం కారు మీద ఇట్లా పడిపోయి ఇదంతా ఎంత డ్యామేజ్ అయిపోయింది. ఇదంతా కూడా కాలిపోయింది. కాకపోతే లోపల మాత్రం ఇంత కూడా కాలలేదు. ఎందుకంటే మహీంద్రా కార్లకు ఉన్నటువంటి గొప్పదనం ఏంటంటే ఎంత ఫైర్ ఇది వచ్చినా కూడా వెంటనే అంతగా డ్యామేజ్ అవ్వదు లోపల ఎవరికి కూడా. సో మొత్తం కూడా చాలా చూస్తుంటేనే డెలివరీకి ఉన్నటువంటి కారు ఈ రకంగా అయిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో మరొకటి చూపిస్తాను నేను. ఇదైతే మరీ దారుణంగా డ్యామేజ్ అయిపోయింది. తార్ కారు, ఇది మహీంద్రా తార్ కారు. ఎట్లా అగ్నికి ఆహుతైపోయినటువంటి విజువల్. పైనటువంటి ఇదంతా కూడా సీలింగ్ అంతా కూడా ఇట్లా పడిపోయింది. ఇదంతా కుప్పప్పుకెళ్ళింది. ఒకవేళ కానీ మనుషులు కానీ ఉంటే ఎంత ప్రాణ నష్టం జరిగేది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడంతా కార్లే. ఈ కారు అయితే ఇది న్యూ మోడలు. సో ఇది కూడా ఎంత దారుణంగా అయిపోయిందో చూడండి. మొత్తం కాలిపోయింది. ఇదైతే ఇంకా ఎందుకంటే మంటలు వ్యాప్తి అనేది ఇక్కడ ఎక్కువ వచ్చాయి కాబట్టి ఈ సీట్లు గీట్లు అంతా కూడా మొత్తం కాలిపోయింది ఇదంతా. ఈ కారు మరోవైపు ఇది కూడా ఆల్మోస్ట్ వెనక భాగం నుంచి సీలింగ్ అంతా పడిపోయింది. ఇది కూడా మొత్తం దేనికి పనికి రాకుండా తయారైనటువంటి పరిస్థితి. లోపలంతా కూడా మొత్తం కాలిపోయింది. ఇక్కడంతా కస్టమర్ సపోర్ట్ అంతా ఇక్కడ ఒక రూమ్స్ అన్నీ కూడా వేసుకున్నారు పైన. సో అది కూడా మొత్తం క్లోజ్ అయిపోయింది. సో క్యాష్ రూము అంతా కూడా డాక్యుమెంటేషన్ రూము మొత్తం కూడా ఏది కనపడనటువంటి పరిస్థితి. నేను ఒక్కసారి లోపలికి వెళ్ళి చూస్తాను. ఎందుకంటే ఈ ప్రాంతంలోకి ఎవరికి కూడా ఎటువంటి పర్మిషన్ లేదు. కానీ మనం వస్తున్న ఈ మొత్తం అంటే లోపల చూస్తే చాలా హృదయ విదారకంగా కనపడుతుంది. చాలా వరకు ఆస్తి నష్టం కనపడినటువంటి విజువల్స్ అయితే మనకు కనపడుతుంది. చూడండి, మొత్తం చైర్స్ కాలిపోయాయి. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి టేబుల్స్ కాలిపోయి, మిషన్స్ అవంతా కూడా ఇదంతా కాలిపోయి, లోపల ఉన్నటువంటి కార్లన్నీ కూడా కాలిపోయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఒక్కసారి నేను లోపలికి వెళ్ళి చూస్తాను. ఇంకా చాలా వరకు కూడా ఇది మరీ దారుణమైనటువంటి విజువల్స్గానే మనం చూడాలి. ఎందుకంటే అసలైనటువంటి ఎక్కువ ఆస్తి నష్టము మొత్తం కార్లు కాలిపోయినటువంటి ప్రదేశంగానే మనం చూడొచ్చు.
దాదాపు అన్ని వెహికల్స్ రెడీ టు డెలివర్. ఎప్పుడైతే కస్టమర్స్ వాళ్ళు ఇవాళ రేపు తీసుకోవాలన్నటువంటి తరుణంలో వాళ్ళకి అన్నీ రెడీ చేసి ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ రకంగా తయారైంది. ఎందుకంటే మొత్తం గోడౌన్ ఇక్కడి నుంచినే మొత్తం ఈ మంటలంతా కానీ ఎంత చెలరేగినట్టుగా మనకు సమాచారం అవుతుంది. పైన సీలింగ్ అంతా కూడా కుప్ప కూలిపోయింది, అవంతా కూడా ఈ కారు మీద పడింది. ఒక్క కారు కూడా మిగిలినటువంటి పరిస్థితి. ఎందుకంటే కాలి బూడిదైపోయాయి. ఇంకా తార్ వెహికల్స్ ఇవి అవి ఒక్కటని లేదు, మొత్తం కూడా ఈ గోదాం అంతా కూడా కింద పడిపోయింది. సో ఆల్మోస్ట్ ఇక్కడ చూడొచ్చు ఐరన్ రాడ్స్ కానీ ఇవన్నీ కూడా కాలిపోయింది. సో ఈ మధ్య కాలంలో ఇలాంటి షోరూమ్స్లో అగ్ని ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి అని మనం చూడొచ్చు. ఇంకా ఇంతకుముందు మనం 6 గంటల ప్రాంతంలో ఎక్కడైతే అగ్ని మళ్ళీ వచ్చిందో చూసామో ఇదే ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇంకా పొగ అనేది చాలా ఎక్కువగా అలుముకుంది. ఇంకా కొంచెం మంటలైతే అదుపులోకి వచ్చాయి కాబట్టి ఇదేమో స్టోర్ రూమ్గా ఉన్నట్టుంది. సో ఇది కూడా మొత్తం కాలిపోయింది. సో స్పేర్ పార్ట్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్క రూమ్ కూడా మొత్తం కాలిపోయినటువంటి విజువల్ని మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. అయితే ఇక్కడ పూజ గది ఉన్నట్టుంది. ఈ పూజ గది సంబంధించినటువంటి పటాలు కానీ అవన్నీ కూడా పాపం అంతా కూడా అగ్నికి ఆహుతైపోయింది. ఈ స్పేర్ పార్ట్స్ మనం మాట్లాడుకుంటున్న బట్టి ఈ స్పేర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవే మెయిన్. సో ఇవన్నీ కూడా అగ్నికి ఆహుతైపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఒక్క వస్తువు కూడా ఇక్కడ మిగలలేదు. చాలా వరకు కూడా ఆస్తి నష్టం జరిగిందని కూడా వాళ్ళు చెప్తున్నారు. కార్లు, డాక్యుమెంట్స్, డబ్బులు మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా భారీగా అంటే చాలా మంటలు వచ్చాయి. ఈ పొగ వల్ల దాదాపు 2-3 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఏమో జరిగిపోయింది, ఏమో కాలిపోతుంది అనేసి అందరూ కూడా నైట్ 1 గంట ప్రాంతంలో కూడా ఇక్కడ వెళ్తున్నటువంటి వాహనదారులు కానీ వాళ్ళందరూ కూడా ఆగి చూసుకుంటూ వెళ్ళడము, దీనివల్ల మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఇదంతా సీలింగ్ అంతా కూడా చూడొచ్చు. ఇక్కడ నిల్చోవాలంటేనే చాలా పరిస్థితి దారుణంగా ఉంది ఇక్కడ అంతగా. సో ఈ కార్లు చూస్తే ఇంకా కాలుతున్నటువంటి ఇంకా ఆ బర్నింగ్ అనేది ఇంకా కనపడుతూనే ఉంది. ఇదంతా చూడొచ్చు మనం విజువల్స్లో. ఎంత దారుణం అంటే ఈ గోడ పక్కనే ఆల్రెడీ సీలింగ్ పడిపోయింది. గోడ పక్కనే ఈ ఓయర్ రూమ్స్ ఉంటాయి. దాదాపు 100 మంది ఉన్నారు నిన్న. ఆ 100 మంది కూడా భయపడిపోయారు. వెంటనే ఫైర్ సిబ్బంది వచ్చి వాళ్ళందరినీ కూడా డిఆర్ఎఫ్ సిబ్బంది వీళ్ళందరూ వాళ్ళని కిందకి తీసుకొని వచ్చి ఆ పొగకు వాళ్ళకి తట్టుకోలేకపోయారు. తీసుకొచ్చి వేరే చోటికి వాళ్ళని తరలించినటువంటి పరిస్థితి. లేకపోతే వాళ్ళకు కూడా ప్రాణ నష్టం జరిగేది. ఎందుకంటే పైగా ఎలక్ట్రిసిటీ ఆపేశారు కాబట్టి గిఫ్ట్లు ఏం పనిచేయలేదు. వీళ్ళంతా కూడా స్టేజ్ నుంచి రావాలి. ఆ మబ్బులో పరిగెత్తుకుంటా వారు వచ్చినటువంటి పరిస్థితి. సో ఈ ఏరియా అంతా కూడా నిన్న ఎలక్ట్రిసిటీ అంతా ఆపేయడం వల్ల పరిస్థితి కొంచెం అదుపులోకి తీసుకురాగలిగారనేసి కూడా మనకు డిఆర్ఎఫ్ సిబ్బంది కానీ అగ్నిమాపక సిబ్బంది కానీ వారు చెప్తున్నారు. సో చాలా వరకు కూడా ఇప్పుడు ఈ క్లైమ్ చేసుకోలేనటువంటి వెహికల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా కొత్త వెహికల్స్ అవి కూడా పూర్తిగా కాలిపోయాయనేసి కూడా ఇక్కడ ఉన్న డీలర్ చెప్తున్నారు. ముఖ్యంగా ఇంకా నిన్న ఈ సమయంలో ఎవరైతే ఈ తమ షోరూంలో పనిచేసినటువంటి సిబ్బంది ఉన్నారో వాళ్ళు మా షోరూమ్ కాలిపోతుందని చూడగానే కన్నీరు మున్నీరు అయిపోయారు. రేపటి నుంచి మాకు పని ఉండదేమో, ఇది ఎప్పుడు రెడీ అవుతుందో, ఎందుకంటే మేము ఈ షోరూమ్ని నమ్ముకొని మేము ఉన్నామనేసి కూడా వాళ్ళు చాలా బాధపడినటువంటి సందర్భము. సో ఇప్పుడు మనం బయటకు వచ్చేసాము. బయట అయితే ఇప్పుడు ఇన్ని వెహికల్స్ కాలిపోయినటువంటి నేపథ్యంలో అసలు ఇంకా ఈ మొదటి భాగము ఏదైతే ఉందో చివరి భాగము అక్కడి నుంచి మొత్తం ఈ ఫైర్ అంతా ఇటువైపు వచ్చింది. ఇటువైపు అంతా వచ్చి కాలిపోయి ఇట్లా కింద పడిపోయింది. అంతా కూడా బయటంతా కూడా చాలా దారుణమైనటువంటి సిచ్యువేషను. సో సకాలంలో ఫైర్ సిబ్బంది కానీ డిఆర్ఎఫ్ సిబ్బంది కానీ రాకపోయిందంటే ఈ మంటలు ఆర్పడానికి కొంతమంది ఇక్కడ ప్రయత్నించారు. వాళ్ళు కూడా అగ్నికి ఆహుతయ్యే పరిస్థితి వచ్చేదనేసి కూడా మనకు తెలుస్తుంది. సో చాలా అంటే చాలా ఆస్తి నష్టమే మనకు జరిగినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ రాణా.